చూడండి, ఇవి పలావ్ అన్నం చేస్తానని మీకు చూపిస్తానన్నాను కదా. ఈ పదార్థాలు చూడండి: తెల్లవాయలు, అల్లము, కొత్తిమీర, ఎర్రగడ్డ, చెక్క, లవంగము అవన్నీ వేసి మసాలా పట్టల్లా మిక్సీ జార్లోకి వేసి. చూడండి, మిక్సీ జార్లోకి ఇవన్నీ వేస్తున్నాను. తెల్లవాయలు, చెక్క, లవంగము, ఎర్రగడ్డ. మేము ఉండేది ముగ్గురమే అండి. 2 గ్లాసులు బియ్యం నానబెట్టినాను. ముగ్గురు కంటే ఇది. అల్లం, కొత్తిమీర మీరు ఎంతన్నా చేసుకోండి, ఇదే మసాలా వేయండి. ఎక్కువ మసాలే, కొబ్బరి లేదండి ఇక్కడండి. ఇదంతా వేసిన మసాలా, ఇప్పుడు చూపించిండేది మసాలా. ఎందుకు పలావ్ అన్నంలోకి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా అయింది మసాలా. ఇలా అయింది. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ కట్టి పెట్టేస్తాం. చూడండి, ఇప్పుడు పలావ్ అన్నం తయారు చేసే విధానము. పలావ్ అన్నానికి కొన్ని ఏరియాలో బగారా రైస్ అంటారు, మేము పలావ్ అన్నం అంటాము. ఇది చాలా బాగుంటుంది, సింపుల్. ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి పొడవుగా తరుక్కోవాలి. ఇవి పొడవుగా తరుక్కోవాలి. బిర్యానీ ఆకు, ఒక యాలక్క, చెక్క, లవంగం. చూడండి, ఇంతే. ఎందుకంటే మేము తక్కువ చేస్తున్నాం కదా, అందుకు. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించాను. గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. పలావ్ అన్నానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ చూడండి, ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకోవాలి. పలావ్ అన్నానికి ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాతనే మరి ఇవన్నీ వేసుకోవాలండి. ఎర్రగడ్డ కొంత మగ్గాలి. ఇలా తిప్పాలి. ఇవి బాగా గోల్డ్ కలర్ రావాలండి. ఇలా మగ్గాలి. ఆయిల్లోనే మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేయాలి. చెక్క, లవంగము, యాలక్క వేసేసిన, పచ్చిమిర్చి వేసేసిన, అన్నీ వేసేసాను. ఇవి నూనెలో బాగా మగ్గాలండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇలా బాగా మగ్గిందండి. ఇది మగ్గిన తర్వాత మనము మసాలా దానికి పెట్టుకునే మసాలా అంతా వేసేయాలి. ఇదండి, ఈ మసాలా అంతా నూనెలోనే మగ్గాలి. చాలా చాలా బాగుంటుందండి. ఇది సింపుల్, తక్కువ మసాలా, ఇన్ని తక్కువ. ఆయిల్ అంటే కొద్దిగా పడుతుంది, అంతేనండి. ఇట్లా వేసిన తర్వాత తిరుగుతుందో ఇలా కలబెట్టాలి. చూడండి ఎంత బాగా కలుస్తుందో. అంతేనండి, ఇదే మసాలా. పలావ్ అన్నం అంటే ఇదే. చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో మసాలా అంతాను బాగా. ఇదే బాగా ఉడకాలండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. బియ్యము మూసి పెడదాం దీన్ని. చూడండి, ఒక 15 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఇలా వేయగలండి. ఇట్లా బాగా వేగితేనండి బాగుండేది, పచ్చివాసన అంతా పోతుంది. ఇలా నీళ్ళు వేసుకుందాము, వాటర్. ఇలా చూడండి, మసాలా పట్టుకున్నాం కదా దీంట్లో.
అవి కూడా వేస్ట్ కాకోకుండా అది కలిపి ఈ గ్లాస్తో మనము చేసుకోవాలి. 2 గ్లాసులకి రైస్, 2 గ్లాసులు నీళ్ళు. ఇంకానండి. ఉమ్, 4 గ్లాసులు అండి, అంతే. చూడండి ఇలా బాగా ఉడకాలి. ఇట్లా మసాలా అంతా దీంట్లోనే తెరలాలి. ఇదా తెరలింది చూడండి, బాగుంది. అయిన తర్వాత నేను రైస్ 2 గ్లాసులు పెట్టుకున్నానండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసిన దీంట్లో. గ్లాసుకి 2 లెక్క. అట్లా 2 గ్లాసులు ఇవి బియ్యము, 4 గ్లాసులు నీళ్ళు, వాటర్. ఇలా కలిదిప్పిన తర్వాత ఇంకా బియ్యం వేసుకోవాలండి దాంట్లోనూ. ఉండదు ఇలా వేయాలండి. ఆ ఎసిట్లోకి ఇలా బియ్యం వేయాలి. చాలా సింపుల్ అండి ఇది. ఏమంటే పచ్చివాసన పోయే వరకు అది బాగా ఉడకాలి, కొంచెము టైం పడుతుంది అన్నమాట. అందుకని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే ఇది బాగా మసాలా అంతా బాగా ఉడుకుతుంది, పచ్చివాసన అంతా పోతుందండి. ఇలా నేను వాటర్లోకి ఇలా బియ్యం వేసేసినాను. చాలా చాలా స్మెల్ చాలా వస్తుందండి. ఇలా వేసిన తర్వాత ఇలా కొద్దిగా ఇట్లా కలిపెట్టాను. ఇదండి, ఇదిగో ఇలా అయిన తర్వాత ఒక 15 నిమిషాలు మూత వేయాలి. నీళ్ళు పోస్తున్నాను చూడండి. ఇలా ప్లేట్ తీసి చూద్దాం ఎలా ఉడుకుతుందో. ఇలా కలబల ఉడకాలి. మంచి స్మెల్ వస్తుందండి. బాబా చూడండి, ఇలా ఉడకాలి. చూడండి ఇలా రైస్ ఎంత బాగుందో చూడండి. చాలా స్మెల్ వస్తుందండి. మటన్ లేక్ కూడా బాగుంటుంది, చికెన్ లేక్ బాగుంటుంది పలావ్ అన్నం. మరి మూత వేద్దామండి. కలిపెట్టాము, ఒకసారి కలిపెట్టాలండి. కలిపెట్టిన తర్వాత మూత వేద్దాం. అంతా ఇమిరిపోతుందండి. చూద్దామండి ఇప్పుడు పలావ్ అన్నం ఎలా ఉందో. చూడండి ఎలా వచ్చిందో. చాలా చాలా బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇలా అయింది కదండి. ఇలా అయిన తర్వాత మనము ఏం చేయాలంటే దింపుకోవాలి. దింపుకొని ఇంకా బిగుసుకోవాలండి. ఇంత కొంచెం నీరుంది, మాడిపోకోకుండా కింద అడుగు అంటుకోకుండా ఇలా పెనం పెట్టాలండి. పెనం పెట్టి దేనిపైన పెట్టేది. చాలా చాలా బాగా పొడి పొడిగా మెత్తగా ఉంటుంది పలావ్ అన్నం. ఇదండి ఇలా ఉంది. నేను పెనం పెట్టానండి. పెనం ఎందుకు పెట్టినానంటే అడుగు అంటుకోకుండా, మాడిపోకోకుండా. కొద్దిగా ఇక ఒక 10 నిమిషాలు అయితే తయారైపోతుందండి. చూద్దామండి ఇప్పుడు పలావ్ అన్నము ఎలా తయారైందో చూద్దాం. చూడండి ఇలా పొగలు రావాల. పొగలు వస్తే తయారైపోయినట్ల. ఎంత బాగా ఉడికిందో చూడండి. బాగా పొడి పొడిగా మెత్తగా చాలా చాలా బాగుందండి. ఇలా పెనం పెట్టిన దానికి కింద మాడదండి, బాగుంటుంది. చూశారు కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.